ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటుంటాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ధైర్యే సాహసే లక్ష్మి అంటుంటారు. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యము నిజంగా ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు కష్టకాలం ఉన్నప్పుడు, లేదు ఏదన్నా మరీ మనసుకు గాయాలుగా ఉన్నప్పుడు ధైర్యం అనేది అవసరం. అందుకే ఆమె లక్ష్మీ స్వరూపిణిగా ధైర్యలక్ష్మి అంటుంటాం. అది మన వెంట ఉన్నప్పుడు ఏ ఇబ్బందులు కూడా మనని ఏమీ చేయలేవు. తాత్కాలికంగా అవి బాధ పెట్టినా, లేదు ఏం చేసినా మన ధైర్యం వాటిని ఒక షీల్డ్ లాగా నెట్టేస్తుంది, మనకు తగలకుండా కాపాడుతుంటుంది. అందుకే ఆమెను లక్ష్మీ స్వరూపంగా మనము కొలుస్తూ ఉంటాం. ధైర్యం ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్టే. అన్నీ ఉండి ధైర్యం ఒకటి లేనప్పుడు అన్నీ కోల్పోయినట్టే. అలానే సాహసాన్ని ఎందుకు లక్ష్మీ స్వరూపిగా మనం భావిస్తామంటే, ఒక పని చేయాలన్నా, ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక మంచి ఒక మార్గాన్ని ఎంచుకొని దాంట్లో దృఢంగా ఉండాలన్నా సాహసం అవసరమవుతుంటుంది. ఈవెన్ దో ఒక ఫ్యామిలీ నడపాలన్నా ఒక సాహసం అనేది అవసరం. ఎందుకంటే అందరి మనసుల్ని ఆలోచిస్తూ అన్నింటినీ ఎలా ఎదిరించాలి, ఎలా వాళ్లకు మనలో లోపం లేకుండా మనం గట్టిగా నిలబడి అడగాలి అన్నప్పుడు సాహసం అవసరం అవుతుంటుంది. ఆ సాహసం ఉన్నప్పుడే అది సక్సెస్ఫుల్గా ఆ ఇంటిని రన్ చేయగలుగుతాం. ఎందుకంటే తప్పును తప్పు అని చెప్పగలగాలి. అది దండనతో కాదు, మనస్సుతో వాళ్ళకి విడమర్చి చెప్పగలిగి ఉండాలి. లేదు మన చేతలతో వాళ్ళకి అర్థమయ్యేట్టు ఓర్పుతో చెప్పగలిగి ఉండాలి. దానికి చాలా సాహసం అవసరం ఉంటుంది. అందుకే సాహసం అనేది లక్ష్మీ స్వరూపం. అందుకని ఆ సాహసము, ఈ ధైర్యము రెండూ ఉంటే లైఫ్లో ఎప్పుడు కూడా మనము ముందుకెళ్ళగలుగుతుంటాం. అది ఎవరైనా సరే, కానీ ముఖ్యంగా మగవాళ్ళకు కూడా. ఎందుకంటే ఇదివరకు ఒక ఇంటికి పరిమితమైన వాళ్ళు ఈ రోజుల్లో అన్నిట్లో సమానంగా వాళ్ళు ముందడుగేస్తున్నారు. అంటే వాళ్లకు ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి, నేర్పు కావాలి. ఇవన్నీ కావాలి అంటే లక్ష్మి అంటే ఒక ఆర్థికమైనటువంటి డబ్బుతోనే కాదు ముడిపడేది. మనకు ఇవన్నీ మిళితం చేసి ఆ మనోధైర్యాన్ని కలిగించేదే లక్ష్మి అన్నమాట. అందుకే ఎంత ముందుకు వెళ్తున్నామో, ఎన్ని పనుల్లో నేర్పుగా చేస్తున్నామో, ఎక్కడ గగనానికి గుర్తున్న వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కానీ ఆ మగవాళ్ళకు ధైర్యము, సాహసమే వాళ్లకు ఒక లక్ష్మి వాళ్ళని ఆవహించి ముందుకు నడుపుతోంది. అలాంటి ధైర్యాన్ని, సాహస లక్ష్మిని స్వీకరిస్తూ ముందుకడుగేస్తున్న మగవాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కానీ అది సమంజసం కాదు. వ్యక్తిత్వంతో మనము తప్పు చేయలేదు అనే నమ్మకం మనకున్నప్పుడు ఈ విధిలేని అటాక్స్ తప్పితే దాన్ని కూడా నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక 100%లో ఒక 10-15% మంది దాన్ని లీనియంట్గా మనమే ఇంకొకరికి అవకాశాలు ఇస్తున్నాం. అది గమనించిన కొందరు, అందరూ కాదు, కొందరు దాన్ని ఇలానే అందరూ ఉండొచ్చు, మనం ఇలా ప్రవర్తిస్తే ఎవరు అడ్డకిచ్చే వాళ్ళు ఉండరు, వాళ్ళు కొంచెం తీయగా మాట్లాడితే కరిగిపోతారు, మంచిగా మనం చెప్పినట్టు ఇదైపోతారు. కానీ వ్యక్తిత్వం ఉండి తనకంటూ తప్పు చెయ్యను అనే నమ్మకం ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకే ఇది పర్మనెంట్. ఒక లక్ష్మీ స్వరూపంతో పుట్టిన ఒక మగువ
లక్ష్మీ స్వరూపంగానే ఉంటుంది అని మనలో ధైర్యము సాహసము ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే మనకు కొన్ని నియమాలు మనమే పెట్టుకోవాలి. ఒకరు పెట్టేది కాదు, ఒకరు ఇస్తే ఇచ్చేది కాదు మనకు రెస్పెక్ట్. మనకంటూ మనకుంటుంది ఒక రెస్పెక్ట్ అని గమనించుకోగలగాలి. ప్రతి మగువ కూడా అయ్యో నేను ఇలా ఇబ్బంది పెట్టారు, ఇలా వాళ్ళ మాటలు నమ్మాను అని అవకాశాలు ఇవ్వకూడదు. నువ్వు ఇలా ఉన్నావెందుకు, నువ్వు ఇలా ప్రవర్తించావెందుకు అని ఒకరితో వేలెత్తి చూపించుకో వీలు లేనట్టుగా మనం ఉన్నట్లయితే ఎవరికి అవకాశం రాదు. ఒకవేళ కావాలని ఎవరైనా తప్పు చేస్తారు అని చేసిన కాలం దాన్ని సహించి ఊరుకోదు. ఎందుకంటే ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి మనసున్న వాళ్ళు ఉంటారు. అందరూ చెడు వాళ్ళు ఎప్పుడూ ఉండరు. కొంత శాతం చెడు ఉంటుంది. ఆ 20% కనపడదు. ఎందుకంటే చెడు తొందరగా కనపడుతుంది, మంచి తొందరగా ఎవరిది కూడా కనపడదు. కాబట్టి అందరిలో ఎవరిలో అయినా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ పూర్తి శాతం ఎప్పుడూ కూడా చెడు ఉండదు. అందుకని మగవులకు తగులుతున్న ఈ దెబ్బలు ఈ రోజుల్లో వాటికి ఒక్క మన చేతుల్లోనే ఉంది. దాన్ని మనం ధైర్యంతో, మనం తప్పు చేయనప్పుడు ఎక్కడైనా, అది బయటైనా ఇంట్లో అయినా ఎక్కడైనా మన వ్యక్తిత్వంతో వీళ్ళు తప్పు చేయలేదు, వీళ్ళని ఎన్నిసార్లు తిట్టినా ప్రయోజనం లేదు, వీళ్ళలో లోపాలు ఎంచడానికి అవకాశాలు లేవు అని అనుకున్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మన పనిని మనం చక్కబెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మన పనిలో లోపం లేనప్పుడు మనం ధైర్యంగా మాట్లాడగలిగే అవకాశము, శక్తి కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం మనకు ఆమె కరుణతోనే ఇచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే సౌమ్యం ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది, సాహసం ఇచ్చింది, ఆలోచన శక్తి ఇచ్చింది. ప్రతి ఒక్కరి బాధను గుర్తించేటువంటి శక్తి మనకుంది. కాబట్టి వీటన్నిటి మిళితం అంటే అమ్మణ్ణి స్వరూపం. ఎందుకు ఆడపిల్లని మన ఇంట్లో పుడితే అమ్మణ్ణి స్వరూపంగా అమ్మణ్ణి అని పిలుచుకుంటుంటాం. ఎందుకంటే ఆ తల్లి మన ఇంట్లో ఉంటే మనకు అన్నీ మంచి జరుగుతుంది, శుభమే ఉంటుందని. ఒక్క ఆడ మనిషి చదువుకుంటే కుటుంబం అంతా బాగుపడుతుందని జనరల్గా అంటుంటారు. అది ఈ రోజులను బట్టి మార్పులు చెందుతూ ఉండొచ్చు. కానీ ఇంటిని సంరక్షించడానికి ఈమె ఒక్కరు మంచిగా ఆలోచించి మంచి చేయగలిగితే ఆ కుటుంబాలు బాగుంటాయి అంటారు. ఎందుకు ఆ నమ్మకం ఇంత ముందు రోజుల్లో పెట్టుకున్నారు అంటే అదే కారణం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావించేవాళ్ళు కాదు. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తుంటే నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను అనే ధోరణిలో పోయేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో చాలా అంటే కొంతమంది కమ్మగా తీయగా మాటలు చెప్పి మనుషుల్ని బాధ పెడుతున్నారు. కానీ ఆ తీయదనం, ఇప్పుడు స్వీట్ ఎక్కువగా ఉందని ఆ స్వీట్ ఎక్కువ తింటే షుగర్ వస్తున్నాయి ఈరోజు. అట్లనే కమ్మగా తీయగా అంటే తేనె పూసిన కత్తిలాగా మాట్లాడేటప్పుడు వాటిని కూడా బేరీ చేసుకొని మనం అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ప్లస్ అదే కాకుండా మన నడవడికలో కానీ, మన వేషధారణలో కానీ, మన ముందు అడుగులు వేసే దగ్గర కానీ, మన భావ ప్రకటనలో కానీ కొంత చాలా జాగ్రత్తగా ఉండగలిగితే ఎవరికి మనం అవకాశాలు ఇవ్వక్కర్లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రతి పని చక్కబడుతుంది. మనకంటూ ఇప్పుడు రోజులు ఇండివిజువాలిటీ అంటున్నారు. ఇండివిజువాలిటీ కరెక్టే, కానీ మన ఆలోచనలు మన పరిధి వరకు ఉండేవి ఇండివిజువాలిటీ కాదు. ఏంటంటే మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడమే ఇండివిజువాలిటీ. మనకంటూ కొన్ని నియమాలు, మనకంటూ కొన్ని పద్ధతులు, మన సంస్కృతి మనలో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని అన్నా ఏమి చేసినా మన స్థానాన్ని ఎవరు తీయను లేరు. అంటే మంచి వ్యక్తి స్థానాన్ని. నేను ఒక్క లేడీస్ గురించి చెప్పట్లేదు. ఎవరైనా ఎవరికి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాలా. పొరపాటు లేనప్పుడు స్వచ్ఛంగా మాట్లాడగలుగుతాం. పొరపాటు ఉన్నప్పుడు తడబాటు కూడా వస్తుంది మాటలో. అందుకే ఆ పొరపాటు చేయకపోతే తడబాటు మాటలు ఉండవు, ధైర్యం కోల్పోము. అందుకని దాన్ని ఆత్మావలోకనంలో గుర్తు చేసుకుంటూ మన నడవడికను, మన అలవాట్లను, మన భాషను, మన పద్ధతిని మనం నిలుపుకుంటూ మంచి జీవితాన్ని
ప్రతి ఒక్కరం గడపాలని కోరుకుంటూ నేను ఈరోజు ఆత్మావలోకనంలో అందరితో షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.